మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు తైవాన్ తన సైనిక సామర్థ్యానికి మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగానే పశ్చిమ తీర ప్రాంతమైన తైచుంగ్లో తైవాన్ ఆర్మీ రెండో రోజు కూడా భారీ లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహించింది. అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక హిమాట్స్ మొబైల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను ఈ విన్యాసాల్లో ప్రధానంగా తైవాన్ ప్రదర్శించింది. చైనా ఒకవేళ దాడికి దిగితే ఎలా తిప్పికొట్టాలనే వ్యూహంతో ఈ యుద్ధ విన్యాసాలు సాగాయి. తైవాన్ ఆర్మీకి చెందిన 10వ కార్ప్స్ ఆధ్వర్యంలో భారీ లైవ్ ఫైర్ విన్యాసాలు జరిగాయి. శత్రువుల దాడిని తక్షణమే తిప్పికొట్టడం, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడం, వేగంగా సైన్యాన్ని మోహరించడమే లక్ష్యంగా ఈ డ్రిల్స్ సాగాయి. ఈ విన్యాసాల్లో అమెరికా నిర్మిత హెమార్స్ రాకెట్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదేశాలు అందిన కేవలం 3 నిమిషాల్లోనే ఈ లాంచర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని రాకెట్లను ప్రయోగించి అక్కడ్నుంచి వేగంగా తప్పించుకుంది. సైనిక భాషలో దీనిని షూట్ అండ్ స్కూట్ వ్యూహంగా పిలుస్తారు. అంటే దాడి చేసిన వెంటనే శత్రువు ఎదురుదాడి చేయకముందే ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా వెళ్లిపోవడం. శత్రువు నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని తాము ఈ హిమార్స్ వ్యవస్థతో నిరంతరం కఠిన శిక్షణ చేస్తున్నట్లు తైవాన్ సైన్యం తెలిపింది. తైవాన్ను రక్షించడానికి, దేశంలోనే అత్యంత బలమైన శక్తిగా నిలవడానికి తాము పూర్తి సంకల్పంతో ఉన్నట్లు తెలిపింది. తైవాన్ను తమ భూభాగంగా భావిస్తున్న చైనా ఇటీవల కాలంలో ద్వీపం చుట్టూ వైమానిక, నౌకాదళ కార్యకలాపాలను విపరీతంగా పెంచింది. అయితే బీజింగ్ సార్వభౌమత్వ వాదనలను పూర్తిగా తిరస్కరిస్తున్న తైవాన్ తన రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి హిమార్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసి చైనాకు గట్టి సవాలు విసురుతోంది.